ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంత దూరం అన్న కోసం ఎందుకు వచ్చినా అంటే, అన్న పడ్డ కష్టం ఇంత అంతా కాదు. ఇవాళ అన్నకి ఇట్లా చెప్పినా వస్తుంటే మా బాబు మా తమ్ముడు ఇద్దరు ఒకటేసారి పడ్డారు. అది హాస్పిటల్లో చూపెట్టి అన్న కోసం మాత్రం, కేవలం అన్న కోసం మాత్రం ఇంత దూరం వచ్చిన. ఎందుకంటే నాకు అన్న ఎట్లా నచ్చిందంటే, నేను ఒక దగ్గర మాట్లాడినప్పుడు అన్న బాధ మొత్తం చూసినా నేను. మన దగ్గర ఉన్నాయి మొత్తం పెట్టి బయటికి వెళ్ళి అప్పు తెచ్చి మరీ ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిండు. అన్న నిజంగా చెప్తున్నా, నా తరపున మనోళ్ళందరూ ఈ సినిమాని ఆదరిస్తారని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇచ్చుడేందన్న, మేము దగ్గరుండి నా నుంచి ఎంత అవుతుందో అన్నకు నేను అంత సపోర్ట్గా నిలబడతా. మా ఊరు మొత్తం చూసేటట్టు చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. దయచేసి అందరూ మనస్ఫూర్తిగా అన్నం దీవిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మరొక్కసారి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇంత దూరం అన్న కోసం ఎందుకు వచ్చినా అంటే, అన్న పడ్డ కష్టం ఇంత అంతా కాదు. ఇవాళ అన్నకి ఇట్లా చెప్పినా వస్తుంటే మా బాబు మా తమ్ముడు ఇద్దరు ఒకటేసారి పడ్డారు. అది హాస్పిటల్లో చూపెట్టి అన్న కోసం మాత్రం, కేవలం అన్న కోసం మాత్రం ఇంత దూరం వచ్చిన. ఎందుకంటే నాకు అన్న ఎట్లా నచ్చిందంటే, నేను ఒక దగ్గర మాట్లాడినప్పుడు అన్న బాధ మొత్తం చూసినా నేను. మన దగ్గర ఉన్నాయి మొత్తం పెట్టి బయటికి వెళ్ళి అప్పు తెచ్చి మరీ ఈ సినిమా కోసం ఖర్చు పెట్టిండు. అన్న నిజంగా చెప్తున్నా, నా తరపున మనోళ్ళందరూ ఈ సినిమాని ఆదరిస్తారని ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇచ్చుడేందన్న, మేము దగ్గరుండి నా నుంచి ఎంత అవుతుందో అన్నకు నేను అంత సపోర్ట్గా నిలబడతా. మా ఊరు మొత్తం చూసేటట్టు చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లవ్ యూ. దయచేసి అందరూ మనస్ఫూర్తిగా అన్నం దీవిస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మరొక్కసారి